గాయస్ ఇప్పుడు మనం టమాటా పప్పు చేసుకుందాం గాయస్. దానికి కావాల్సింది టమాటాలు, పచ్చిమిర్చి. అన్నీ కట్ చేసుకోవాలి. నేనైతే పచ్చిమిర్చి కట్ చేసుకోవట్లేదు, ఓన్లీ టమాటాస్ బట్టికే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత కుక్కర్లో కందిపప్పు తీసుకొని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి, పసుపు వేసుకోవాలి, సాల్ట్, వాటర్ పోసుకోవాలి. నేనైతే ఆనియన్ కూడా వేసుకున్నాను. ఆనియన్ వేస్తే పప్పుకి టేస్ట్ వస్తుంది ఉడికితే, అంటే పప్పు ఉడికేటప్పుడు ఆనియన్ కూడా ఉడికితే టేస్ట్ వస్తుంది. అన్నీ వేసిన తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. 5 విజిల్స్ రావాలి. 5 విజిల్స్ వచ్చి రావాలి. 5 విజిల్స్ వచ్చి అయిపోయిన తర్వాత పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు ఎనుపుకుందాం. పప్పు బాగా ఎనుపుకుంది. ఎనుపుకున్న తర్వాత ఇప్పుడు పోపు వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ తీసుకోవాలి. బాండీలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత తిరుమతి గింజలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. పోపు వేసుకునేటప్పుడు, పప్పులో పోపు వేసుకునేటప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటే కూడా టేస్ట్ వస్తుంది. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి, వేయించుకోవాలి. పప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో పప్పు వేసుకోవాలి. పప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు కూడా బాగా ఉడకాలి. ఆ పప్పులో ఉడికితేనే ఆ ఉల్లిపాయలు ఫ్లేవర్ అంతా పప్పులోకి వస్తుంది. వస్తే అదిరిపోతుంది పప్పు. బాగా ఉడికించుకోవాలి పప్పుని. ఉడికిన తర్వాత కాస్త కొత్తిమీర కూడా చల్లుకొని ఉడికించుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకే నేను కొత్తిమీర వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి. నాకైతే సాల్ట్ సరిపోలేదు, అందుకే మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. అంతే, పప్పు రెడీ.